అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి. Know the fact that God is present right from this atom to the mightiest. సత్యత్వం నీ యందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు. You think that there is no principle of truth within అది you. ఏ పొరపాటు. That is a big mistake. ఆ సత్య స్వరూపం నీ యందే ఉంటున్నది. That the form of truth is in నీకు you. మించిన సత్యం మరొకటి లేదు. There is no form of truth beyond you. కనుకనే So, మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం. what we should know today is that God is present in all. ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి యొక్క శక్తి స్వరూపుడు. God is in the form of Shakti energy. ఈ యొక్క ఈశ్వరు ఏంటంటే ఆమె విశ్వాసము. And then we find the other one, Ishwari, భవానీ represents faith. శంకరుల యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము. The human life is the combination of Bhavani Shankara. శంకరుడు దేహతత్వము, Shankara represents the body. భవానీ ఆత్మతత్వము. Bhavani represents ఈ the రెండు self. కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి. They follow each other. దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటది శివత్వము. The Shiva aspect always aspires for happiness of the body. ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటది భవానీ. Bhavani expects the blissful అది state of Atma. విశ్వాసము. That is faith. ఆ విశ్వాసమే లేకుండా Without this faith, ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము. you can never be successful in any task. కనుక మొట్టమొదటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. First, we have to develop the confidence. అది ఉంటే మనం సాధించలేనటువంటి లోకంలో మరొకటి ఉండదు. When once you have confidence, you can achieve anything in this world. స్వరూపులారా, Embodiments of love. భగవంతుని యొక్క తత్వాన్ని గుర్తించాలనుకుంటే ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు. If you want to understand God, గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు. you don't need to గొప్ప fast. జపతప ధ్యానములు చేయనక్కర్లేదు. You don't need to meditate. హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు. It is enough if you love Him wholeheartedly. భగవంతునికి నేను ఈ కార్యం చేయాలి, ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు. In fact, you want to do something or other to అవన్నీ please కూడా God. కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే. They are all the qualities of faith. కనుకనే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి. Strengthen that faith in you. ఇంతే కాకుండా Not only this. ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకరులు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారములు కూడా ముట్టకూడదు. As there is the principle of Bhavani Shankara in everybody, you should not partake anything that మీరు comes ఈనాటి on the నుంచి way. దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి మూడింటిని కూడా దినదినాభివృద్ధి పొందాలి. Right from this day, follow and improve upon the three principles. One, fear of sin, love for God, and morality in society. మొరాలిటీ ఇన్ సొసైటీ. Morality in society. ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి. If you want to observe morality in society, you should have love for ఆ God దైవ more. ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది. When once you love God more, you are afraid of sin. ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు. There is no fear of sin today. అది సరి అయినటువంటిది, మానవత్వానికి విరుద్ధమైనటువంటిది. It is just against the nature of a human being. పుట్టుట ఒక చింత, The birth is one worry. భూమి నుండి చింత, Life on earth, సంసారం ఒక చింత, family life, చావు చింత, death, బాల్యమంతయు చింత, childhood, వార్ధక్యం ఒక చింత, old age, జీవించుట ఒక చింత, life, చెడుపు చింత, failure, కర్మలన్నీ చింత, all actions, కష్టములు ఒక చింత, difficulties, సంతసం ఒక చింత, happiness, వింత చింత. the ఇంత mystery. చింతలతో కూడినటువంటి మానవునికి చింతలు లేకుండా ఉండాలంటే ఎట్లా అవుతుంది The life అని is- మీరు ప్రశ్నించవచ్చు. life is full of chinta or the worry. Well, how to be free from that worry? ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే. In fact, they are all present in the same ఇవన్నీ body. కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే. Mind is the place of origin of all ఆ these మనసునే worries. నీవు సేవ్ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు. When once you exercise control over your mind, you never జాగ్రత్త worry. చెప్పాడు, మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రము లేలా అన్నాడు. When once you have total control on the mind, you don't need any mantra. కనుక నీ మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు. When once you become the master of your ఈ mind, సర్వ you don't చింతలు need to కూడా worry. పరిహారం అవుతాయి. That is the solution for all problems. సర్వ చింతలు బాపడి సాయి ప్రేమ పెంచుడికడైన మనులారా ప్రేమతోడ Have love, love Bhagavan more and more, which is the only solution for all of ఈ our సర్వ చింతలు anxieties కూడా and నివారణ worries. గావిస్తుంది. In fact, it atones all our sins. కనుక మీకు చింతల కోసం మీరు వగచుకండి. Therefore, do not worry. దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు. By praying, you can achieve anything. కేవలం భారతీయులు మాత్రమే కాదు, Not only విదేశీయులు Bharat. కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు. There are a number of people who could achieve success. తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు. There are many people who obeyed the command of the mother
and could redeem their కనుక lives. మొట్టమొదట బాహ్యమైన రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. Therefore, having been born as a human being with this form, just consider your mother as God, father as God, and మొట్టమొదట preceptor. తల్లిని మీరు ప్రేమించండి. First, love ఆ your mother. తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు. Then once you love your mother, you will also love your father. ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు. Then you will be able to love your teacher. కానీ మొట్టమొదటి తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి. Before you love your mother, love yourself. అప్పుడే తల్లి పైన ప్రేమ అభివృద్ధి అవుతుంది. Then only you will be able to love your mother. తన పైన తనకు నమ్మకం లేనటువంటి వాడికి తల్లి పైన కూడా ప్రేమ రాదు. If you have no faith in yourself, you can never love your Faith mother. in yourself and faith in God. This is the secret of greatness. The secret of greatness is this: faith in yourself and faith in God. ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెట్టుకోవాలి. We have to understand the principle, these two principles. समस्त